కానీ అలాంటప్పుడు ఈ మణులను ఇక్కడికి విజయనగరానికి పంపించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఉంది మహారాజా. ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ మణుల శక్తి తమ సరిహద్దుల వరకు చేరుకుంటుంది. ఆ సమయంలో ఈ మణులు ఎక్కడుంటాయో ఆ ప్రదేశానికి ఆ సమయం అత్యంత శ్రేయస్కరం అవుతుంది. అలాగే మహారాజా, ఈ శుభ సందర్భం మనకు వివాహం జరిగిన తర్వాత మొదటిసారి వస్తుంది. మహారాజా, మీకు తెలుసు కదా, మా అమ్మా నాన్నలు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకనే వాళ్ళీ మణులను ఇక్కడికి పంపించారు. ఎందుకంటే ఈసారి ఈ మణుల ప్రభావ లాభాన్ని మన విజయనగర రాజ్యం పొందగలగాలని. అద్భుతం, అత్యద్భుతం. అద్భుతం మహారాణి చిన్నాదేవి. చిత్రాక్ష మహాశయ, మీరు మళ్ళీ అతుల్య నగరానికి వెళ్ళినప్పుడు మా ధన్యవాదాల్ని మా అత్తయ్య అలాగే మా మావయ్య గారి దగ్గరికి ఖచ్చితంగా చేరవేయండి. అలాగే మహారాజా. మహారాజా, 12 ఏళ్ల తర్వాత ఈ మణుల నుంచి వెలువడినటువంటి శక్తి అత్యంత హర్షదాయకమైంది. కానీ దాంతోపాటు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ మణులను ఈ సమయంలో ఒకదానికొకటి విడిగా ఉంచడం చాలా ముఖ్యమవుతుంది. ఎందుకు? ఎందుకంటే మహారాజా, శక్తికి 2 ప్రభావాలుంటాయి. ఒకటి అనుకూలం, 2 ప్రతికూలం. ఈ మణుల సామూహిక శక్తి నియంత్రణలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అందుకే వీటిని పౌర్ణమికి 7 రోజుల ముందు విడివిడిగా ఉంచడం వల్ల వీటి శక్తి నియంత్రణలో ఉంటుంది. దాంతో వీటికి చల్లదనం ప్రాప్తిస్తుంది. అలాగే దాంతోపాటు వీటి లోపల అనుకూల శక్తి ప్రభావం ఉంటుంది. మహారాజా, ఈ మణులను ప్రతి ఒక్క అర్ధరాత్రి ఒక జాము దాకా చల్లటి నీటి లోపల పెట్టడం చాలా అవసరమవుతుంది. మహారాజా, మీకు తెలుసా, ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత పౌర్ణమి. ఇక పౌర్ణమి రోజు వీటన్నింటి శక్తి శాంతిస్తుంది. దాని తర్వాత మనం ఈ మణులను తిరిగి మా రాజ్యం అతుల్య నగరానికి పంపించాలి. అలాగా? మహారాజా, ఈ మణులన్నీ అత్యంత అమూల్యమైనవి. వీటికి సంరక్షణ కల్పించడం చాలా ప్రధానమైనది మహారాజా. మీరు నిశ్చింతగా ఉండండి మహామంత్రి మహాశయ. మహామంత్రి మహాశయ, మహామంత్రి మహాశయ, నేను రాజగురువుని. ఇక్కడి రాజగురువు తాతాచార్యను. మన గురువు గారికి ఒకటే కోరిక, ప్రతిసారి ఆయనే ప్రశంసించుకోవడం. మీరు నాకు విషయం చెప్పండి. ఈ మణులున్నాయి కదా, ఇవి ఒకదానికొకటి ఎంత దూరంలో ఉండడం మంచిది? ఇంత? అంతకంటే ఎక్కువ. ఇంత? అంతకంటే ఎక్కువ. ఇంత? అంతకంటే కూడా ఎక్కువ. ఎక్కువ అంటే ఇంకా ఎంత ఎక్కువ? మహామంత్రి గారు, మహారాజా, మణులను భద్రంగా చూసుకోవడానికి ఏర్పాట్లు చేయండి. మహారాజా, నేను ఈ మణుల్ని రాజకోశాగారంలో పెట్టిస్తాను. మహామంత్రి గారు, ఈ మణులను ఒకదానికొకటి విడివిడిగా ఉంచాలి. ఈ పని తమరి వల్ల ఏది కాదు. శాంతించండి, శాంతించండి. మహారాజా, నా అభిప్రాయం అయితే ఈ మణులను భద్రంగా చూసుకునే బాధ్యతను రామకృష్ణ పండితులకు అప్పగించడం మంచిది. ఏమిటి? ఈ మణులను చూసుకోవడంలో పూర్తిగా సమర్థుడు. నిజం చెప్పారు గురువర్య. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. మణుల్ని సురక్షితంగా ఉంచే బాధ్యత తమరికే దక్కుతుంది. వద్దు మహారాజా. పండిత రామకృష్ణ, మీరు మా ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారు. లేదు మహారాజా, నేను కేవలం ఏం చెప్పాలనుకుంటున్నానంటే. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు మణులను చూసుకునే బాధ్యత తీసుకోలేరనా? కాదు మహారాజా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం 7 మణులను 7 రోజుల పాటు 7 వేర్వేరు వ్యక్తులకు అప్పగించాలని. ఈ రకంగా ప్రతి ఒక్క వ్యక్తి తన దృష్టి మొత్తం ఒకటే మణి మీద కేంద్రీకృతం చేయగలడు. ఇక ఆ విధంగా ఈ మణులు సురక్షితంగా కూడా ఉంటాయి. ఏంటిది? అద్భుతం పండిత రామకృష్ణ, మీ ఆలోచన అద్భుతంగా ఉంది. ఇక ఇదే ఖాయం. ఒక మణి మా దగ్గర ఉంటుంది, 2వ మణి పండిత రామకృష్ణ మీ దగ్గర సురక్షితంగా ఉంటుంది.
రామకృష్ణ పండితుడు ఇరుక్కుపోయాడు. 3వ మణి గురువర్య మీ దగ్గర ఉంటుంది. అదిగో చూసావా, ఆయన పనిన వలలో ఆయనే స్వయంగా ఇరుక్కున్నారు. నా దగ్గర ఎందుకు? ఏమైనా ఇబ్బందా గురువర్య? లేదు మహారాజా, ఎలాంటి ఇబ్బంది లేదు నాకు. నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా. ఇంత పెద్ద బాధ్యతను మీరు నాకు అప్పగించినందుకు. అద్భుతం. ఇక 4వ మణి కోత్వాల్ మహాశయ మీ దగ్గర ఉంటుంది. 5వ మణి స్వయంగా మహారాణి చిన్నాదేవి దగ్గర ఉంటుంది. ఇక 6వ మణి మహామంత్రి వర్య, దాన్ని మీ దగ్గర ఉంచాలి. ఇక 7వ మణి నా దగ్గర మహారాజా. మహారాణి తిరుమలంబ, మీరు చాలా పనుల్లో మునిగిపోయి ఉంటారు కదా, అందుకే మేమేమనుకుంటున్నామంటే. లేదు లేదు మహారాజా, నేను 7వ మణి రక్షణ బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను. మీరు నా మణి బాధ్యతను తీసుకోండి మహారాణి తిరుమలాంబ గారు. గురువర్య, లేదు మహారాజా, అది నేను కేవలం మహారాణి గారి గౌరవం కాపాడడం కోసమే అంటున్నాను, అంతే. అలాగే ఆ 7వ మణి మహారాణి తిరుమలంబ దగ్గర ఉంటుంది. ధన్యవాదాలు మహారాజా. ఆశిస్తున్నాము. ఎవరెవరికి ఈ మణుల రక్షణ బాధ్యత అప్పగించడం జరిగిందో వాళ్ళు దాన్ని చాలా శ్రద్ధగా నిర్వర్తించగలరని. మహామంత్రి గారు, మహారాజా, మన అతిథి గృహంలో చిత్రాక్ష మహాశయుడు ఉండడానికి ఏర్పాట్లు చేయించండి. తమరి ఆజ్ఞ మహారాజా. ఇవాల్టి సభ ఇంతటితో సమాప్తమవుతుంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. రామకృష్ణ పండితుడా, జాగ్రత్త. అత్యంత అమూల్యమైన మణి, దాన్ని పోగొట్టుకోవద్దు. ఒకవేళ పోయిందంటే ఇంతకు ముందులాగే మహారాజు మళ్ళీ ఆపదలో పడిపోతారు. గుర్తుంది కదా, అదే నేత్రాలను దానమిచ్చే సవాలు. జాగ్రత్తగా చూసుకో. గురువర్యులు ఏం చెప్పారో అది నిజమే రామా. ప్రాణాల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. పాత సంఘటన గుర్తుంది కదా. మహారాజా, మీరెప్పుడొచ్చారు మహారాజా? మీరు మా ఆలోచనల్లో లీనమైపోయినప్పుడు. మహారాజా, నేను మీ గురించి కాదు, ఈ మణి గురించి ఆలోచిస్తున్నాను.
అలాగే అలాగే మేము మర్చిపోయాము. ఒక స్త్రీకి అన్నిటికంటే ప్రియమైనవి ఆభరణాలే కదా. అలాంటిదేం లేదు మహారాజా. ఈ మణిని చూస్తుంటే నాకు నా చిన్నప్పటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. 12 ఏళ్ల క్రితం మా రాజ్యంలో ఈ మణులను దొంగిలించడానికి చాలా పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. సైనికుల జాగ్రత్త వల్ల ఆ ప్రయత్నం విఫలమైపోయింది. కానీ మా రాజ్యంలోని కొందరు సైనికులు వాళ్ళు వీటిని రక్షణ కోసం వీర మరణాన్ని పొందారు. తను చాలా రహస్యమయ దొంగ. తను పట్టుబడుంటే బావుండు. మహారాణి చిన్నాదేవి, ఏం జరిగిందో దాన్ని మర్చిపోండి. ఎప్పుడూ చెడే జరగాలన్న నియమం లేదు. నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు మీ మణులు మొత్తం విజయనగర రాజ్యంలో సురక్షితంగా ఉంటాయి. అవును మహారాజా. నేను ఎంత తెలివైందాన్నో. ఇప్పుడు నా ఈ మనీ పూర్తిగా సురక్షితంగా ఉంది. ఎవ్వరికీ కలలో కూడా అనుమానం రానే రాదు. మహారాణి చిన్నాదేవి పుట్టింటి నుంచొచ్చిన అమూల్యమైన మనీ వంటగదిలో ఈ బియ్యం పాత్రలో ఉందని అప్పుడప్పుడు నాకు నన్ను ప్రశంసించుకోవాలనిపిస్తుంది. చాలా అమూల్యమైన మణి. దాన్ని పోగొట్టుకోవద్దు. ఒకవేళ పోయిందంటే ఇంతకు ముందులాగే మహారాజు మళ్ళీ ఆపదలో పడిపోతారు. గుర్తుంది కదా, అదే నేత్రాలను దానమిచ్చే సవాలు. ఇక్కడే ఇది సురక్షితంగా ఉంటుంది.
అన్నట్టు శారద, నేను అనువాద పని కోసం గురువరీల ఇంటికి వెళ్ళాలి. బయట చాలా ఎండగా ఉంది. ఏదైనా ఒక వస్త్రం తెచ్చివు. అలాగే, నేను ఇప్పుడే తెస్తాను. తొందరగా. ఇదిగో వస్తున్నారు. నేను వస్తాను, సరేనా? వస్తానమ్మా. మణి, నాకేమనిపిస్తుందంటే మన ప్రియమైన గురువు గారికి మణిని దాచిపెట్టడానికి ఏదో సురక్షితమైన స్థానం తట్టిందనిపిస్తోంది. అందుకే మణిని దాచిపెట్టి గురువు గారు ప్రశాంతంగా కూర్చున్నారు. లేదంటే అటు ఇటు పచాలు చేస్తూ ఉండేవారు. ప్రణామాలు గురువర్య. పండిత రామకృష్ణ గారే. బయట ఉష్ణోగ్రత ఎంత పెరిగిపోతుందంటే ఏం చెప్పంటారు? సూర్యదేవుడు ప్రతాపమంతా చూపిస్తున్నాడు. అద్భుతం పండిత రామకృష్ణ గారు, తమరి ఈ వస్త్రం అత్యంత శోభాయమానంగా ఉంది కదా. ఇదిగో చూడండి. దీని మీద ఈ హస్తకళా పనితనం చూసారా? అద్భుతంగా ఉంది, అద్భుతం. అవునవును, శారద స్వయంగా తన స్వహస్తాలతో కుట్టింది నా కోసం. అవునా? శారదాదేవికి హస్తకళలో కూడా జ్ఞానం ఉందా? ఒక్క హస్తకళ ఏంటి, తనకు ఇంకా చాలా కళల్లో జ్ఞానం ఉంది. రామకృష్ణ పండితుడా, మీరిక్కడికి శారదాదేవి హస్తకళను ప్రశంసించడానికి వచ్చారా లేక అనువాదం చేయడానికి వచ్చారా? నేను అనువాద పని కోసమే వచ్చాను గురువర్య. అయితే మీరు అనువాదం చేయండి. అన్నట్టు వినండి, మీరు ఇలా హఠాత్తుగా ఇక్కడ ఊడి పడతారు కదా, అలా మాత్రం ఊడి పడకండి. రావడానికి ముందు సమాచారం ఇవ్వండి, ఆ తర్వాత మీరు రండి. అలాగే గురువర్య, అలాగే. నా కారణంగా మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి. నేను ఒక పని చేస్తాను. మహారాజు అనుమతి తీసుకుని నా కోసం ఇంకెవరినైనా మార్గదర్శకుడిని ఏర్పాటు చేసుకుంటాను, సరేనా? సెలవివ్వండి. అరే ఆగండి రామకృష్ణ పండితుడా, మీకు కోపం వచ్చినట్టుందే. చూడండి, ఇలా ఎండలో తిరిగారంటే మాడిపోతారు. ఎలాగూ నాకంటే మంచి మార్గదర్శకుడు మీకు ఎక్కడ దొరుకుతాడు? అందుకనే కదా ప్రతిరోజు మీ దగ్గరికి వస్తున్నాను గురువర్య. చాలా మంచి పని చేస్తున్నారు. ఇక కూర్చోండి. నువ్వు ఎంతో కష్టంగా నా పిడికిట్లోకి వచ్చావు రామకృష్ణ పండితుడా. నిన్ను నేను అంత తేలిగ్గా జారిపోనిస్తానా? ఇలా చూడండి అత్తయ్య, మీ పుత్రుడు ఏం తీసుకొచ్చాడు? ఇది చాలా అమూల్యమైందనిపిస్తోంది. దీన్ని జాగ్రత్తగా ఉంచు. అలాగే అత్తయ్య. అత్తయ్య చూడండి, ఏడుపు అస్సలు ఆపట్లేదు.